ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం ఈ వేదాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయి? రుచ్యతే స్తూయతే యయా ఇతి రుక్ అంటే దేవతా స్తుతులన్నింటినీ మనకు తెలియజేస్తూ ఆ దేవతామూర్తులను ఎలా ఆవాహన చేయాలో తెలియజేసింది ఋగ్వేదం. అలానే అనియత అక్షరాసౌ యజుః అక్షరముల యొక్క క్రమాన్ని నియమంగా పాటించకుండా గద్యంలాగా తెలియజేసింది యజుర్వేదం. అందుకే ఆ భాగం అంతా గద్య భాగంలాగా ఉంటుంది అని చెప్తారు. గీతేషు సామ్యతే ఇది సామం. సామవేదము అంటే గానంతో పరమాత్మను ఎలా వశం చేసుకోవాలో తెలియజేసేది సామవేదం. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులుగా జన్మించిన అంగీరసుడు, అథర్వణుడు రచించిందే అథర్వణ వేదం. ఈ 4 వేదాలు అద్భుతమైన కర్మకాండ, జ్ఞానకాండ రెండింటి సమాహారంగా చెప్పబడతాయి. కనుక అద్భుతమైన కామ్యకర్మలనన్నింటినీ ఫలితం పొందే విధంగా ఆచరించాలి అంటే కర్మకాండను, తద్వారా మోక్షాన్ని అందుకోవటానికి అవసరమైన విజ్ఞానాన్ని అందుకోవాలి అంటే జ్ఞానకాండను అధ్యయనం చేస్తూ జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం.